నమస్కారం అండి. ఈరోజైతే నేను శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అనేసి నేను లక్ష్మీదేవికి అయితే పెట్టుకుంటున్నానండి. ఆ తల్లి ఈ మాసంలో ఆ తల్లిని పూజించుకుంటే మనకి అన్నీ కూడా ఆరోగ్యము, ఐశ్వర్యము, పసుపు కుంకాలు అన్నీ నిండు నూరేళ్ళు మనకి కలిగిస్తుందండి. ఈరోజైతే నేను మొదటి వారం అనేసి అమ్మవారికి పెట్టుకుంటున్నానండి. నేనైతే ఆమెకి ప్రసాదంగా పాయసం చేసి పెట్టుకున్నానండి. చాలా మంచిది. శ్రావణ మాసంలో మొదటి వారం అండి. ఈరోజైతే నేను మహాలక్ష్మీదేవికి, అష్టలక్ష్మీదేవులకి, అందరు మహాలక్ష్మీదేవులకు కూడా నేను నా శక్తి కొలది అమ్మవారికి పెట్టుకుంటున్నానండి. నాకు తెలిసినంతట్లో శ్రావణ మాసంలో మొదటి వారం అండి ఇది. అందుకే నేను లక్ష్మీదేవికి అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నానండి. నాకు తెలిసినంతట్లో నేను చేసుకుంటున్నాను. ఆ తల్లి చాలా చల్లని తల్లి అండి. మనం కూడా ఆడవాళ్ళందరము శ్రావణ మాసంలో ఆ తల్లిని చాలా దైవంగా పూజించుకుంటామండి. మనకి అన్నీ ప్రసాదించేది ఆ తల్లేనండి. ఆరోగ్యాలు కానీ, ఐశ్వర్యం కానీ, పసుపు కుంకాలు కానీ అన్నీ కూడా ఆ తల్లే మనకి ఇస్తుందండి. మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా అమ్మవారిని అందరినీ కూడా పూజించుకున్నానండి. ఇలాగైతే పెట్టుకున్నానండి నేను. అమ్మవారికి కూడా ఇలా అయితే పెట్టుకున్నానండి. ఈరోజైతే నా పూజ ఇంతేనండి. నేనైతే ఇలా పెట్టుకున్నాను అమ్మవారికి. నమస్కారం అండి.